ఒకటి ఫస్ట్ హ్యాండ్సప్. అది అమెరికా ఇద్దరితో మాట్లాడుతున్నాం అన్న తర్వాత జరిగిన పరిణామమా, ఇస్లామాబాద్లో ప్రధాని ఇంటి దగ్గర బాంబు పడ్డాక ప్రధానమంత్రిని తీసుకెళ్లి షెల్టర్లో దాచేసిన తర్వాత జరిగిన పరిణామమా, మొత్తం మీద పాకిస్తాన్ వీఆర్ బ్యాకింగ్ అవుట్ అని చెప్తోంది అనుకోవాలా? అంటే ఇందాక సంపత్ గారు చెప్పినట్లుగా, సంజయ్ గారు చెప్పినట్లుగా ఇంత త్వరగా రియాక్ట్ అవుతుందా, ఇంత త్వరగా రియలైజ్ అవుతుందా అన్నది కూడా ఒక ప్రశ్న మనకి కొంత అనుమానంగానే ఉంటుంది. అంటే మునీర్ ఈజ్ డెఫినెట్ గా ఈజ్ ద కల్ప్రిట్. అతను పహల్గామ్ సంఘటనకు సంబంధించి ఏదైతే హమాస్ నేతల్ని ఇక్కడ తీసుకురావడం, తర్వాత వాళ్ళకి ఆశ్రయం కల్పించడం, తర్వాత వాళ్ళని ఈ యొక్క పిఓకేకి పంపించి వాళ్ళకి శిక్షణ ఇప్పించడం, ఇవంతా కూడా మునీర్ కి తెలిసే జరిగింది, మునీర్ దీంట్లోనే జరిగింది అన్నది అందరూ కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఈ మునీర్ ఈ చర్యలకు పాల్పడ్డాడు కాబట్టి ఇదంతా కూడా వాడి ఒక్కడి వల్ల మనం అంతా నష్టపోవాల్సి వస్తుంది అన్న ఒక భావన అయితే అక్కడ తరచూ ఏర్పడిన మాట అయితే నిజమే. కాకపోతే యుద్ధం ఎప్పుడు, లేకపోతే ఈ యొక్క 9 టార్గెట్స్ ని మన వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత అసలు మునీర్ ఎక్కడున్నాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. అంత ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. మునీర్ కూడా నిన్న మొన్న మనం చూసుకుంటే ఆ మునీర్ మరి ఏమైపోయాడు, ఒకసారిగా అతన్ని చేశారా, ఆయన మీద ఉన్నటువంటి ద్వేషం కారణంగా ఆయన తప్పిస్తే కొంత ప్రజల్లో ఆ వ్యతిరేకత పోతుంది, లేకపోతే ప్రజలు మళ్ళీ కొంత అండగా నిలుస్తారు అన్న ఉద్దేశంతో కూడా అయి ఉండొచ్చు. కాకపోతే అది మాకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో అతన్ని తీసేసి లేకపోతే అతన్ని అరెస్ట్ చేయటం అంటే సగం యుద్ధం వాళ్ళు ఓడిపోయినట్టే. అసలు సంజయ్ గారు వాంట్స్ టు మేక్ ఎ పాయింట్. సంజయ్ గారు, మీరు చెప్పింది కృష్ణ గారు చాలా కరెక్ట్ అండి. మునీర్ కనుక ఇప్పుడు తీస్తే పాకిస్తాన్ రాజకీయాల్లో పెద్ద అలజడి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండటానికి మునీర్ కూడా కారణం అండి. ఇమ్రాన్ ఖాన్ కి ఆసిఫ్ మునీర్ కి అసలు పడేదే కాదు. ఆసిఫ్ మునీర్ ని ఎలాగో అలా ఆర్మీ చీఫ్ కాకుండా ఉండాలని ఆయన ప్రయత్నించాడు. కానీ మిలిటరీ వాళ్ళు మునీర్ ని సెలెక్ట్ చేసుకుని ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టారు. మీరు చెప్పిన వార్త వాస్తవం అయితే కనుక పాకిస్తాన్ మొత్తం ద ఫేస్ ఆఫ్ పాకిస్తాన్ పాలిటిక్స్ విల్ బి, కానీ మనం వేచి చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇప్పటికే అడుగుతున్నారు, దేశంలో దిగజారుతున్న మోరేల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయాలి అంటే ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి రిలీజ్ చేస్తే ఒక కొత్త ఊపిరి వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది పాకిస్తాన్ లో అని పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ చెప్తున్నారు. వాళ్ళ సిస్టర్ కూడా మనం చూసాము, ఆవిడ కూడా పాకిస్తాన్ మిలిటరీ యొక్క ప్రవర్తన, అంతేకాదు వాళ్ళ సమర్థతను కూడా ప్రశ్నించింది ఆవిడ, రావల్పిండి అని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ మునీర్ కనుక వెళ్తే కనుక ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తారా రారా, లేదా మునీర్ తర్వాత వచ్చిన మిలిటరీ చీఫ్ కూడా ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో ఉంచుతున్నారు అంటే కనుక మునీరే తన జూనియర్ ని సెలెక్ట్ చేశాడు అన్నట్టు మనం అనుకోవాలండి. ఎందుకంటే నిజంగా మునీర్ ని పక్కన పెట్టి ఎవరన్నా వస్తే వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అది ఎంతో వేచి చూడాలి. కానీ బట్ దిస్ యాంగిల్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో ఈ ఇమ్రాన్ ఖాన్ కూడా జైలు నుంచి విషయం కక్కాడు జరిగిన పరిణామాల మీద, జరుగుతున్న పరిణామాల మీద. రిషి, ఒక చిన్న అంశం, మనం ఆపరేషన్ సింధూర్ 2.0 చూస్తున్నాం. పాకిస్తాన్ పైన ఖచ్చితంగా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో, ఇలాంటి నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలతో కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి ముఖ్యులతో కూడా మాట్లాడారు. సో కృష్ణ, ఏంటి అసలు ఏం జరుగుతోంది? దేశవ్యాప్తంగా ఎలాంటి అలర్ట్ను ప్రకటించింది కేంద్రం? అమిత్ షా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యులతో కూడా మాట్లాడినట్టుగా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలో ఏంటి అప్డేట్? ఢిల్లీ మొత్తంగా కూడా ఇంకా నిద్రపోలేదు. ఢిల్లీ ఇప్పుడు ఇంకా మెలకువతోనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఢిల్లీలో హోమ్ మినిస్టర్ తో పాటు ప్రైమ్ మినిస్టర్, అదే రాజ్నాథ్ సింగ్, అందరూ సిడిఎస్ తో పాటు అందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఒక ఏదైతే ఉందో
అసలు అంటే ఏం జరుగుతుంది, ఒక ఆశ్చర్యకరం, తర్వాత ఆందోళన. మళ్ళీ అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఫోర్స్ అయితే అక్కడ